నల్గొండను సమగ్ర అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 18.7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నల్గొండ పట్టణం 34వ డివిజన్ వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో 24 గంటలు తాగునీటిని సరఫరా చేసే పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ దశల వారీగా మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ నీటి సరఫరా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి స్థానికుల దైనందిన జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రేగట్టె స్వామి గౌడ్, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఉట్కూర్ శేఖర్ రెడ్డి, అలుగుబెల్లి వెంకటరెడ్డి, ఉపేందర్ రెడ్డి, మేడం ప్రభాకర్, అంజిరెడ్డి, జైపాల్ రెడ్డి, అంజయ్య, జల్ల కృష్ణమూర్తి, వెంకయ్య, సముద్రాల సీను తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సర కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే 25 మాసాలుగా మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25 మాసాలు దాటిపోయింది. ఎక్కడ కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. నా విజ్ఞప్తి మేరకు నల్గొండ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 9 రిలీజ్ చేసి మన అసెంబ్లీలో శాసన మండలిలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకొని జీవోలు విడుదల చేయడం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, యావత్ మంత్రి మండలి, నా సోదరులకు, నా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ఆమోదించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ కార్పొరేషన్లో మన 13కెళ్ళే నూతన కార్పొరేషన్ ఇది. కార్పొరేషన్లో ఈరోజు మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర కాలనీలో పైలట్ ప్రాజెక్టుగా దాదాపు 2000 ఇండ్లకు 24/7 24 గంటలు ప్రతిరోజు 365 రోజులు అంటే రెగ్యులర్గా పైలట్ ప్రాజెక్టు కింద మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని దశల వారీగా మనకు నిధుల కొరత లేదు కాబట్టి ఇవన్నీ అన్ని కాలనీలకు కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగానే ఈరోజు 12 ట్యాంకులు దాదాపు 10 లక్షల కెపాసిటీ, 12 లక్షల లీటర్ల కెపాసిటీ అన్నీ కూడా, ఒకటి మన అన్నేశ్వరం దగ్గర ఓపెన్ చేసుకున్నాం, ఒకటేమో ఓపెనింగ్ దశలో ఉన్నది. అన్నీ కూడా 6 నెలలు అన్నీ పూర్తి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఫస్ట్ మంచినీటి ఇచ్చే కార్యక్రమంతో అమృత్ స్కీమ్లో తీసుకోవడం. దానితో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక ఎస్టీపీ కంప్లీట్ అయింది. ఇంకొకటి నరసప్ప గుడి దగ్గర ఎస్టీపీ చూస్తున్నాం. దాన్ని కంప్లీట్ చేస్తే మిగిలిన సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది. ఏదేమన్నా సరే ఇప్పుడు ఒక 700 కోట్లతో నేరుగా నేషనల్ హైవే నిధులతోని, దానికి R&B నిధులు 200 కోట్లు జోడించి 900 కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంపెన్సేషన్ ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. మీరు అందరూ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది కాదు. నాకు ఇన్నిసార్లు గెలిపించిన ఈ నల్గొండని, హైదరాబాద్ దగ్గర ఉన్న గదిని ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ వలసలు పోకుండా ఇక్కడనే ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ రావాలి, ఇంజనీరింగ్, MBA ఈ అన్ని కోర్సులకు తోడు కొత్తగా B ఫార్మసీ, M ఫార్మసీ, D ఫార్మసీ, LLM కోర్సులు కూడా ఈ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సు. ఇలా ఫార్మసీ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఉద్యోగం దొరుకుతున్నది. ఆ కోర్సులు చేసుకుంటూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి. హైదరాబాద్, విజయవాడ 8 లేన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రాన్ని, హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా, పాత నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కార్పొరేషన్. ఇందులో పాల్గొన్న వెంకటేశ్వర కాలనీ మా సందర్భంగా కూడా హామీ ఇస్తున్నాం. ప్రతి కాలనీ కూడా వెంకటేశ్వర కాలనీ లాగా ప్రతి స్లమ్స్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, దళితులకు, మైనార్టీలకు ఇవన్నీ కార్యక్రమాలు ఇక చాలా స్పీడ్గా వేగవంతం చేయాలని. ఎందుకంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, కార్పొరేషన్కు మున్సిపాలిటీకి తేడా ఉందంటే నేరుగా కేంద్రంతో డైరెక్ట్గా నాకున్న ఎంపీగా నాకున్న పరిచయాలతోని ఏ విధంగా ఔటర్ రింగ్ రోడ్కు 700 కోట్లు నేను గడ్కరీ గారితో తీసుకొచ్చినో, ఈ కార్పొరేషన్ అయితే డైరెక్ట్ నేరుగా ఇక్కడ కార్పొరేషన్ మేయర్ లెటర్ పెట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా, కమిషనర్గా బదులు ఇక్కడ మా స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఐఏఎస్ క్యాడర్ ఉంటారు. నేరుగా నేను
ఢిల్లీకి వెళ్ళి నేరుగా నిధులు తీసుకొచ్చి నల్గొండని స్మార్ట్ సిటీ చేయాలనే అందులో భాగంగా. ఎందుకంటే మున్సిపాలిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం 30%, 40% కొన్ని స్కీమ్స్ ఉంటాయి, 30-40 అని, 30-70, 40-60 అని. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు మొదట విడుదల చేయాలి, దీన్ని మళ్ళీ రాష్ట్రం ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలి. ఇవన్నీ లేకుండా నేరుగా నేను అక్కడ కన్సర్న్ మినిస్టర్ని కలిస్తే, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే నేరుగా నిధులు తీసుకోవచ్చని. దాంతోపాటు ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. ఇది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక పెద్ద కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా భావించవచ్చు. మా ముఖ్యమంత్రి గారు నేను కల్పించిన కానుక ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నల్గొండ లాంటి టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఉద్యోగులకు కూడా దీంతో ఎంతో మేలు జరుగుతున్నది. ఏది ఏమైనా సరే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్నిసార్లు ప్రతిసారి కూడా ఒక్కసారి కూడా నేను ఆ రోజు సమయం లేక 2-3 గంటలు సమయం ఇవ్వలేకపోయినా భువనగిరి ఎంపీగా ఉండి ప్రతిసారి మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తుండ్రు. ఈసారి మేయర్గా కూడా 48 స్థానాలకు 48 స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో గెలిపియండి. 3 సంవత్సరాలు మీరు 3 అవసరం లేదు, 2 సంవత్సరాలు ఆ తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. మా కౌన్సిలర్లు, మా మేయరు, మా నాయకులు, నేను ఒక టీం లాగా ఉండి ప్రతిరోజు నేను మున్సిపాలిటీకి రివ్యూ చేస్తూ, స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఇది మన హైదరాబాద్ కంటే భిన్నంగా చేయాలనే నా కార్యక్రమం. ఇక్కడనే కళ్యాణ మండపం కూడా అడిగిండ్రు, దాన్ని కూడా ఏ విధంగా చేయాలో కాలనీ వాసులతో కూడా మా నాయకులు కూర్చొని మాట్లాడతారు. ఎక్కడైనా దేవస్థానం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడాలు లేవు. మీ అందరికీ తెలుసు, సెక్యులర్ వాదిగా అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని. మీ అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నల్గొండ త్వరలోనే 1 సంవత్సరం లోపే రూపురేఖలు మార్చే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని, మీరందరూ కూడా అవతల వారికి ఓటేసి మీరు అభివృద్ధికి దూరం కావద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నా, ఆ కౌన్సిలర్ ఉన్నా, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ప్రభుత్వం లేదు. నాలాంటి అనుభవకుడు సీనియర్ ఎంపీగా మీరు చూడండి, అవుటర్ రింగ్ రోడ్ నేను మొదటి ట్రిప్లోనే మినిస్టర్ కాగానే 1 మంత్లోనే శాంక్షన్ వచ్చింది. అప్పుడు దాని గురించి ల్యాండ్ ఎక్విజిషన్లో లేటు రాదనుకు భయపడితే వాళ్ళకు హ్యాపీ, సంతోషంగా ఉండే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ పైసలు ఇప్పించిన పనులు నడుస్తున్నాయి. ఆ విధంగా ఆ రోజు ఫ్లైఓవర్ కట్టించినా నేనే కట్టించిన, మరిగురం ఫ్లైఓవరు, ఇందిరాగాంధీ ఫ్లైఓవర్ కట్టించిన నేను కట్టించిన. నేనంటే నల్గొండ ప్రజలు, నల్గొండ కాన్స్టిట్యున్సీ వారి రుణం తీర్చుకునే సమయం ఒక సీనియర్ మంత్రిగా నాకు వచ్చిన అవకాశాన్ని ఈరోజు మీరు 1 ఇయర్లోనే ఆఫ్టర్ హైదరాబాద్ చూడాలంటే నల్గొండకు రావాలి. ఆ విధంగా చేయడమే నా లక్ష్యం అని మీ అందరికీ హామీ ఇస్తూ 34వ వార్డు అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఒక ట్యాంకు నిర్మించి దాని నుంచి కనెక్షన్ 24/7 వచ్చే విధంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది మార్చి 2వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా వాటర్ వస్తుంది. దీన్ని పట్టిన తర్వాతనే అన్నీ కూడా టౌన్లలో అన్నీ కూడా అవుతాయి. ఈ విధంగా మంత్రి గారు ఈ వీటి కాలనీలో ఉన్నటువంటి గుడికి ఒక ప్రత్యేక అది ఇచ్చి ప్రతిసారి నామినేషన్ వేసేటప్పుడు కానీ, ప్రచారం మొదలుపెట్టేటప్పుడు కానీ ఇక్కడ వచ్చి ఈ యొక్క స్వామివారి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే మొదలు పెడుతుంటాడు. అలాగే ఈరోజు ఈ ప్రాజెక్ట్ని, మోడల్ ప్రాజెక్ట్ని ఆయనకి ఇష్టమైనటువంటి కాలనీ గుడి దగ్గర ఈ విధంగా ప్రారంభించడం అనేటువంటిది అందరికీ సంతోషంగా ఉన్నది. ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి టౌన్ని ఒక మోడల్గా తీసుకురావడానికి హైదరాబాద్ తరహాలో, సెకండ్ హైదరాబాద్ తరహాలో బాగు చేస్తానని హామీ ఇచ్చింది. కాబట్టి దానికి సంతోషపడి ప్రతి వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. లైట్ రాకున్నా సరే, మోరీ రాకున్నా సరే, వాటర్ రాకున్నా సరే ప్రతి విషయాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ఒకటిసారి కాకుండా రెండోసారి ఏమైనా ఇబ్బంది జరిగినట్టయితే డైరెక్ట్గా మంత్రి గారి దృష్టికి కానీ, చైర్మన్ దృష్టికి కానీ, కార్పొరేటర్ దృష్టికి కానీ తీసుకుపోయి అన్ని సేవలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్ రోడ్లోని 33వ వార్డులో ఉన్నటువంటి తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ ప్రాంతంలో 33వ వార్డు తిరుమల నగర్ కానీ, గోల్డ్ వీటీ కాలనీ, కాకతీయ నగర్, సూర్యనగర్, రాక్ హిల్స్, వీటీ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లక్ష్మీనగర్, విద్యుత్ నగర్, గిరికబాయి కూడా ప్రాంతాల్లో ఇక్కడ మొట్టమొదటిసారిగా నల్లగొండలనే ఏంటంటే యూడిఐఎఫ్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ట్యాబ్ ద్వారా 24/7 2 కోట్ల రూపాయలతోటి ఇలా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, నల్లగొండ అభివృద్ధి ప్రదాత
కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీద ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా డే బై డే మంచినీళ్ళు వచ్చాయి ఇంతకుముందు గతంలో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా 24/7 ఇంటి ముందరనే ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలోనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ 33-34 వార్డులలో సుమారు దగ్గర ఒక 5 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, గురి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, గుమ్మల మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడనే మా వెనకాలనే ఉన్నటువంటి చెరువును కూడా ఎత్తిపోతల ద్వారా గిరికబాయిగూడ నుంచి దాని చెరువును కూడా నింపుకోవడం జరుగుతుంది. దాని ట్యాంక్ బండ్ చేసి కూడా వాకర్స్ కూడా వాకింగ్ చేసుకునే విధంగా సుమారుగా 5-6 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపాలి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చింతల్ పార్క్లో 2,25,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న చింతల్, రామ్నగర్, మామిళ్లగూడెం, రాజీవ్ పార్కుల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ సూరెడ్డి సరస్వతి, యామ మురళి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 40వ వార్డు సావర్కర్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ దగ్గర 18 వార్డుల కోసం 3.50 కోట్ల వ్యయంతో చేపట్టే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కేసాని కవిత వేణుగోపాల్ రెడ్డి, గడిగ హిమబిందు శ్రీనివాస్, గోగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 17వ వార్డు ఐటీ హబ్, పాలిటెక్నిక్ కాలేజీ వద్ద గ్రేవియార్డ్ అభివృద్ధి కోసం 1.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్గొండను మాత్రమే కార్పొరేషన్గా చేసుకోవడం జరిగిందని చెప్పారు. దీంతో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జెరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, మందడి శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్తో పాటు డేట్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరూ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఆజాదపై క్రాస్ కావడానికి బ్రిడ్జి కానీ ఈ కాలువ కూడా నీళ్లు దొరికి లేకుండా ఉండడానికి 450 కోట్లతోని లైనింగ్ కోసం టెండర్లు కూడా పూర్తయింది. కాంట్రాక్టర్ మిషనరీ అన్ని చెప్పి పెట్టిండ్రు. ఎప్పుడైతే నీళ్లు బంద్ కాగానే ఆ చెట్లు కంప చెట్లతో పాటు మొత్తం కూడా ఇంచాడికి ఒక సిటీలో ఉండే విధంగా ఈ కట్ట నుంచి కూడా బీటీ రోడ్ కూడా టెండర్ అయిపోయింది. ఇలా మన ప్రచార వాటిగా అన్ని వసతులతో కోటి రోజులు పెట్టాం. ఇంకా ఎన్ని నిధులైనా తేవడానికి సిద్ధమే. కానీ మీరు చేసేది ఒకటే పని. ఎవరు వచ్చినా ఏం చేసినా మీకు తెలుసు. ఆర్జాలపైన సబ్స్టేషన్ కట్టినా, మహిళా సంఘాల బిల్లు కట్టినా, సీసీ రోడ్లు వేసినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసింది తప్ప ఎవరు చేసింది ఏం లేదు. అందుకనే నా మీద, అలాగే మన ముఖ్యమంత్రి గారి మీద, ఇంద్రమ్మ రాజ్యం మీద ఈరోజు తెల్ల రేషన్ కార్డు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలు బస్సు ఎక్కితే బస్సు టికెట్ లేదు. గుడిసెలో ఉంటే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు. ఇంకా చేయాలన్నది. మీకు ఇందిరా మిల్లు కూడా 5 లక్షల సొంత ప్లాట్ ఉన్న వాళ్ళకి వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సొంత ప్లేస్ లేకుంటే కొంచెం దూరం అయినా సరే బెటాలియన్ దగ్గర 70 ఎకరాల స్థలం చూసాం. అక్కడ ఒక 5 లక్షలు పెట్టి కాలనీ కట్టాలి. అక్కడ కూడా 10-20 వేల రూపాయల గదం. 70 గదాలంటే 15 లక్షలు గదం అవుతుంది. అక్కడ ఒక కాలనీ కట్టాలని
దేవరకోట రోడ్డుకు కాలనీ కట్టాలని, రేపు కార్పొరేషన్ అయితే కాబట్టి ప్రధానమంత్రి సడక్ యోజన ఇల్లుతో పాటు మన ఇందిరమ్మ ఇల్లు కూడా కలిస్తే ఎంతమందికైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ఇంకా 3 ఏళ్ళు నేను ఎమ్మెల్యే మినిస్టర్గా ఉంటాను. ఆ తర్వాత మన గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా సంవత్సరంలో పూర్తి చేయాలంటే 45 వార్డులతో పాటు మన ఆర్జాలబాయి వార్డు కూడా మీరు పెద్ద మెజార్టీతో గెలిపించుకొని నాకు ధైర్యం ఇవ్వండి. నాకు సపోర్ట్గా ఉంటేనే మీ వార్డు కూడా డెవలప్ అయింది. అక్కడ మీరు ఏమైనా పొరపాటు ఓటేసినా ఆయన ఇంకా ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు, గవర్నమెంట్ లేడు. ఏకంగా నేనే ఇవ్వాలి సీనియర్ మినిస్టర్గా. ముఖ్యమంత్రి గారు నేను ఏం చెప్పినా ఈ కాలువ రిపేరింగ్ 450 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇవాళ ఎన్నికల ప్రచారం ఇవాళ స్టార్ట్ చేసినాం. ఉదయం పొద్దున వెంకటేశ్వర స్వామి మనం ఎప్పుడు నామినేషన్ వేసే వెంకటేశ్వర కాలనీలో అక్కడ 24 గంటలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి ఎన్నికల ప్రచారం చేసి మనం తెలంగాణలో 48-40 రికార్డు 100% గెలిచిన మున్సిపాలిటీగా ముఖ్యమంత్రి గారికి మనం ఇది అంకితం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కార్పొరేషన్ చేసినందుకు ఆయనకు గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు కూడా నాకు గిఫ్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే కార్పొరేషన్ చేస్తే ఇక్కడ ఉద్యోగాలు రావాలన్నా, కేంద్ర నిధులు రావాలన్నా, ఇల్లు రావాలన్నా ఇవన్నీ కూడా నాకు కూడా ఈజీ అవుతుంది. నా పనులు కూడా ఈజీగా అవుతాయి. ఇటు ముఖ్యమంత్రి ఇచ్చే నిధులు వస్తాయి. ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చే మొదలు నేను ఎంపీగా ఉన్న నా పరిచయాలతో ఇక్కడ గిరికపై మీరు చూసినా 700 కోట్ల రోడ్ అది. 700 కోట్లు భూములు పోయిన వారు డబ్బులు ఇచ్చడమే కాదు, పానగాలు ఏరియాలు ఎక్కువ ధర ఉంటే ఎక్కువ ఇచ్చినాం. 700 కోట్ల అవుటర్ రింగ్ రోడ్డు టౌన్కి వెళ్ళి లారీలు పోతే యాక్సిడెంట్లు అవుతుంది, దుమ్ము వస్తుంది, పిల్లలు చచ్చిపోతారు. ఏమన్నా రోడ్లు వెడల్పు చేద్దామంటే ప్రైవేట్ ఆస్తులు కూలగొట్టి వాళ్ళకి పైసలు ఇవ్వకుంటే వాళ్ళు నష్టపోతారని అవుటర్ రింగ్ రోడ్డు మీద ₹1 కోటి ఇచ్చినాం. 30 లక్షలు ఇచ్చినాం. ఇప్పుడు 18 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 4 యూనిట్లతోగా పెంచుతున్నాం. వాళ్ళకు కూడా 55 లక్షలు చేస్తున్నాం. ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పుడు మీరు ఒక ఓటేసి మున్సిపల్ ఎవరిని చెప్పినా దాని మీద గెలిపియండి. ఇవాళ తెలంగాణలో 48-40 100% గెలిచిన కౌన్సిల్ ఏది ఉందంటే నల్గొండ కార్పొరేషన్ అనే పేరు రావాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ తెలుసు ఆపదలో సాపదలో మీరెవరు ఆపదలున్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నా చేతులంతా సాయం చేసే అలవాటు నాకు. అదేవిధంగా ఇంకా కూడా మేయర్ కూడా మన పార్టీ ఉండి, కౌన్సిలర్ మన పార్టీ ఉంటే ఇక్కడ ఇంకా కూడా నాకు అర్థంగా అవుతుంది. ఏమైనా సమస్యలు ఉన్నా మీ సమస్యలు నా దగ్గర తీసుకొస్తారు.